హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెజ్ పులావ్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీన్ని నేను నార్మల్ రైస్తోనే తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కర్రీ లేకున్నా కూడా ఈ పులావ్ని కమ్మగా తినేయొచ్చు. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఈ చూపించిన మసాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు, కొంచెం బిర్యానీ పువ్వు, ఒక 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా జాపత్రి, ఇంకా ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక క్యారెట్ను సన్నగా తురుముకోవాలి. తర్వాత ఒక బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక టమాటాను కూడా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా మెంతి కూర వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ను వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూను పసుపు, ఒక స్పూను కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యంని నీళ్లు మొత్తం పంపి ఇందులో వేసి కలుపుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ చొప్పున వాటర్ వేసి ఇందులోనే కొంచెం గరం మసాలా మరియు కొద్దిగా ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇదిగో ఈ విధంగా కొద్దిగా వాటర్ దగ్గర పడే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి గిన్నె మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా పర్ఫెక్ట్ వెజ్ పులావ్ రెడీ అయినట్టే. కర్రీ చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా వెజిటేబుల్స్తో పులావ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా బీన్స్, బఠానీ, కాలీఫ్లవర్ ఇలా ఇంకా మీకు ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.